హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా అండ్ పపాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత నియర్లీ ఒక 1 ఇయర్ తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? మేమైతే చాలా బాగున్నాము. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ మంత్లీ ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి. సో దోసకాయ, ఆనియన్స్ నేను నార్మల్గానే కట్ చేసేసాను. అంటే చాపింగ్ బోర్డ్ ఏం యూజ్ చేయకుండా కట్ చేశాను. అంటే మా పేరెంట్స్ అందరూ ఇలాగే కట్ చేస్తారు. సో నాకు అదే అలవాటు అయిపోయింది. సో చాపింగ్ బోర్డ్ అంత తక్కువగా యూజ్ చేస్తాను. సో నేనైతే చాలా ఈజీగా చేసుకుంటాను రెసిపీస్ అన్నీ. కష్టపడి హరీ బరీగా నేనేం చేయను. అన్ని కర్రీస్ ఒకేలాగా ఉంటాయి నా ప్రాసెస్. సో ఇది కర్రీ చూసారంటే నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ ఇలాగే చేస్తాను. చింతపండు అలాంటివి ఎక్కువగా యూస్ చేయను. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసి ఆయిల్ పోసిన తర్వాత ఆనియన్స్, దోసకాయ కట్ చేసుకొని వాటిని బాగా ఉడికేంత వరకు సిమ్ టు హై మీడియం పెట్టుకొని వాటిని బాగా కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ముందే త్వరగా కుక్ అయిపోవడానికి. అవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక టొమాటోస్ కూడా వేసేసి కొద్దిసేపు మూత పెట్టినట్లయితే అది బాగా మగ్గిపోతాయి. సో అవి లైట్ మగ్గిపోయాక పసుపు, కారము ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మీకు ఎక్కువ వేయాలి అనిపిస్తే వేసుకోండి. నేను ఉప్పు కారాలని మేము చాలా తక్కువగానే తింటాము. సో అన్నీ తక్కువగానే వేసాను. సో అవి కూడా బాగా మగ్గిపోయాక వాటిని చూసుకొని మనకి వాటర్ ఎంత పడతాయి అన్నట్లుగా సరిపోయినంత వాటర్ పోసుకోవాలి. నేను తక్కువగానే పోసాను. అంటే మళ్ళీ ఫిషెస్ వేసినాక అవి కూడా ఉడకాలి కదా. ముందే ఫిష్ వేస్తే ఏమైపోతాయి అంటే అవి డ్రై అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ విరిగిపోయి దాంట్లో ఉన్న ముళ్ళంతా కూరంతా స్ప్రెడ్ అయిపోతాయి. సో ముందే వేయకుండా వాటర్ కూడా పోసినాక అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక సో ఆ ఫిషెస్ దాంట్లో వేసుకొని ఎక్కువ కలిపేయకూడదు. కలిపేస్తే పొడైపోతాయి. సో నేనైతే చింతపండు ఎక్కువ వాడను. మ్యాక్సిమం చాలా తక్కువ వాడతాను. అదే మా అత్తగారు వాళ్ళైతే ఎక్కువ చింతపండుతోనే చేస్తారు, పులుసు చేస్తారు. సో నేనైతే యూస్ చేయను ఎక్కువగా. సో ఇది ఎక్కువ కలుపుకుండా అలా పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో అది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా దించబోయే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అలా అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవటమే. అంతే, నా దోసకాయ ఉప్పు చేప కూర అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.